హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా నా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంటర్ సెకండ్ ఇయర్ మన పద్య భాగంలో పోయిటరీలో నృసింహావిర్భావ లెసన్ చదువుకుందాం. ఇది క్వశ్చన్ నెంబర్ 2లో ఉంటుంది. మనకు పద్య భాగం ఎస్సేలో 2 ఇస్తే 1 రాయాలి, 6 మార్క్స్. నృసింహావిర్భావ కవి పరిచయ. నృసింహావిర్భావ ఇత్యయం పాఠः డాక్టర్ కె సుధాకర్ రావు మహోదయేన విరచిత శ్రీ నృసింహ నక కౌముది ఇతి గ్రంథాత్ స్వీకృతః. నృసింహావిర్భావ అనే పాఠము డాక్టర్ కె సుధాకర్ రావు గారు రచించిన శ్రీ నృసింహ నక కౌముది అనే గ్రంథము నుండి తీసుకోబడింది. మన పాఠ్యభాగ సందర్భం: రాక్షసాధిపుడైన హిరణ్యకశపుడు తీవ్రమైన కోపంతో తన కుమారుడైన ప్రహ్లాదుని చూచి పెద్దగా నవ్వుతూ, ఒరే, నీవు హరిస్మరణ అతనిని పూజించుట మానుకొని ప్రతిరోజు నన్నే పూజించాలి, నన్నే స్తుతించాలి. ఈ విధంగా నీవు చేస్తే నేను నిన్ను శిక్షించను. నా వలన నీకు భయం లేదు, సుఖంగా బ్రతకవచ్చు అని పలికెను. సదా భోగ సౌఖ్యనేషు నూనం రమస్వ. ఆ మాటలు విన్న ప్రహ్లాదుడు చిరునవ్వుతో, ఓ తండ్రి, సకల సృష్టికి కారణమైన శ్రీహరి పాదములు నేనెప్పుడూ సేవిస్తాను. మరి పాపములన్నింటినీ నశింపచేయగల శ్రీహరి రాక్షస వంశాన్ని నశింపచేయగలడు. సర్వమానవుల చేత పూజింపదగినవాడు. అతని మనస్సులో తలచుకున్న మాత్రమున చేతనే ఈ సమస్త భూమండలాన్ని సృష్టించగలడు. అట్లే తన శక్తితో సమస్త సృష్టిని నశింపచేయగలడు అని పలికెను. ఆ మాటలు విన్న తండ్రి హిరణ్యకశపుడు మరి తీవ్రమైన కోపంతో చాలా కఠినంగా, నీకంటే పెద్దవాడైన నా మాటలే వినటం లేదు కదా, మరి తన శత్రువైన శ్రీహరిని పూజిస్తావని పలుకుచున్నావు కదా, ఓ మూర్ఖుడా, నీవు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. ఈ తప్పుకు తగిన శిక్ష నిన్ను చంపటమే. నా చేతిలోని గదతో నీ తలను ఇప్పుడే పగలగొడతాను. నన్ను ఎవడు ఆపుతాడో చూస్తాను. నిన్ను రక్షించడానికి నీ విష్ణువు వస్తాడేమో చూస్తాను. నీ హరి అన్ని చోట్ల ఉన్నాడని చెప్తున్నావు కదా, మరి ఇప్పుడు చూపించరా, ఈ స్తంభంలో ఉన్నాడా ఆ యొక్క నీలదేహుడు శ్రీహరి అని పలుకుతాడు. స్తంభేస్తి శ్రీపది విష్ణువా అని పలికిన తండ్రి మాటలు విన్న ప్రహ్లాదుడు ప్రశాంతమైన మనసుతో ఈ విధంగా పలికెను. ఓ తండ్రి, శ్రీహరి అన్ని చోట్ల ఉన్నాడు, ఇక్కడ అక్కడ అని చెప్పలేము. మరి పక్షులలో, నీటిలో, నిప్పులో, గాలిలో, ఏనుగులో, ఈ జింక శరీరంలో ఆయన అన్ని చోట ఉంటాడు అని పలికాడు. ఆ మాటలకు చాలా కోపంతో ఉన్న హిరణ్యకశపుడు, ఒరే, నీ విష్ణువును చూపించరా, మరెక్కడా నీ విష్ణు, ఈ స్తంభంలో ఉన్నాడా, ఇప్పుడే ఈ గదతో కొట్టి చంపేస్తాను. ఒరే మూర్ఖుడా, నీ హరి మరి ఎక్కడా చూపించు అని పెద్దగా అరిచాడు. ఆ మాటలు విన్న ప్రహ్లాదుడు, ఓ తండ్రి, విష్ణువును చంపటము నీ వల్ల కాదు. నీవు అన్నట్లుగా ఆ స్తంభంలోనే కాదు, శ్రీహరి అన్ని చోట్ల ఉన్నాడు అని పలికిన ప్రహ్లాదుని మాటలు విని హిరణ్యకశపుడు, ఎక్కడా నీ శ్రీహరి అంటూ తన గదతో ఆ సభలో ఉన్న స్తంభాన్ని గట్టిగా కొట్టాడు. మరి శంకు చక్రములను ధరించిన శ్రీ మహావిష్ణువు సింహము తల, మనిషి రూపంతో మరి పదునైన ప్రకాశిస్తున్న గోళ్లతో మహాబలుడైన నరసింహ అవతారంలో ఆవిర్భవించాడు. వెంటనే హిరణ్యకశపుని పట్టుకొని తన తొడపై పెట్టి తన పదునైన గోళ్లతో గుండెను చీల్చి రాక్షస సంహారం చేశాడు. మరి ఆ యొక్క నరసింహావతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువు మహోన్నతంగా వెలుగుచున్న అగ్ని వలె, సాయంకాలపు సూర్యుని వలె ఉన్నాడు. అతి భీకరమైన నరసింహుని చేత మరి హిరణ్యకశపుడు చంపబడ్డాడు. అది చూసిన దేవతలు, మహర్షులు ఆనందంతో
ఆ యొక్క శ్రీ నరసింహావతారంలో ఉన్న విష్ణువుని ఆనందంతో దర్శించి నృత్యము చేస్తూ స్తుతించారు, పుష్పాలతో పూజించారు. ఇది నృసింహావిర్భావ పాఠము. తెలుగు రాయొచ్చు, ఇది ఇంగ్లీష్ కూడా రాయొచ్చు. అబౌట్ ద పోయెట్. డాక్టర్ కె సుధాకర్ రావు, ఏ మోడర్న్ పోయెట్ ఇన్ సాంస్క్రిట్. ద పోయెట్ డిస్క్రైబ్ నరసింహ. The present lesson Narasimhavirbhavaha is extracted from Narasimha Naka Kaumudi. This lesson, the poet described how Narasimha emerged and how he was killed. Introduction. Hiranyakashipu hated Lord Vishnu. He advised his son Prahalada not to recite the name of Lord Vishnu. Prahalada said that Lord Vishnu was omnipresent. Then Hiranyakashipu asked Prahalada to show him the pillar. Prahalada prayed to Lord Vishnu and then he emerged from the pillar in the form of Narasimha and killed the demon. Summary. Hiranyakashipu was angry and shouted that Prahalada should stop worshipping Lord Hari and advised him to pray to him and get all earthly pleasures. Prahalada smiling told his father that he was praying to the feet of Lord Vishnu, which formed the roots of the universe. His presence killed all sins. The entire universe existed only because of him. If he once thought, the entire universe would come to an end. Hiranyakashipu's eyes became red, showing an anger. He shouted that he was not worshipping that king of demons. He was committing a big sin, thus he would die with that. Hiranyakashipu said that he would kill Prahalada with his mace. He would see how Lord Vishnu would save him. He Prahalada saying that Lord Vishnu was omnipresent everywhere, whether he would show Lord Vishnu in the pillar. Prahalada listened to his father's word and told him gently the Lord Vishnu is present in every object. Jale, Anale, Vayu Tarange Virajate. Hiranyakashipu became angry and asked him to call him so that he would kill him. Prahalada obediently asserted that Lord Vishnu is omnipresent. He is there in the pillar also. Stambesti Sripatiha. Nobody can kill him. Then Hiranyakashipu hit the pillar with the mace. Lord Vishnu emerged from the pillar in the incarnation of Narasimha with conch, chakra and mace, kept him in his lap and killed him with his nails. Lord Hari shone like the evening sun. Then the all gods prayed to him to pacify him. He came calm and blessed all of them. ఆరాధయామాసు రభిష్టదం తం. ఇది నృసింహావిర్భావ లెసన్. మీరు తెలుగు రాయొచ్చు, ఇంగ్లీష్ రాయొచ్చు. ఇది 6 మార్క్స్. థ్యాంక్ యూ ఫర్ మై వాచింగ్ ద వీడియో.